హైదరాబాద్లో వర్షాలతో అప్రమత్తమయ్యారు అధికారులు. ఉదయం నుంచి సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. దీంతో నగరంలో ప్రధాన కూడల్లో ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. వాటర్ స్నాగేషన్ పాయింట్స్ ను గుర్తించి ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు హైదరాబాద్ నగరానికి కూడా కొంతవరకు వర్షాలు కురుస్తాయి అనేది ఇప్పటికే అధికారులు వాతావరణ శాఖకు సంబంధించి హెచ్చరికలు జారీ చేసిన క్రమంలో పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అలర్ట్ అయిపోయింది. ఒక్కసారిగా హైదరాబాద్ నగరంలో కూడా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్ సెంట్రల్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలను కలుపుకొని ఎక్కడికక్కడ కొన్ని ప్లేసెస్లో ముసురు కురుస్తుంటే కొన్ని ప్లేసెస్లో భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి. సో హైదరాబాద్ నగరంలో వర్షం కురిస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే చినుకు పడితే చాలు రోడ్లపైన వరద నీరు చేరడము, కొంతవరకు వాటర్ సంబంధించిన ల్యాగింగ్ ఎక్కువగా జరిగే అవసరం అలాంటి పరిస్థితి ఉంటుంది. చాలా వరకు రోడ్లపైన వర్షపు నీరు వచ్చి చేరిన క్రమంలో ఆ ట్రాఫిక్ సంబంధించి కావచ్చు, లేకపోతే వాహనదారులు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడము. దాంతోపాటు ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి పీక్ స్టేజ్ ఏదైతే ఉంటుందో పీక్ టైంలో ట్రాఫిక్ సంబంధించి చాలా వరకు వాహన రాకపోకలకి పూర్తి స్థాయిలో ఇబ్బందులు తలెత్తడం కావచ్చు, వాహన మూవ్మెంట్ అనేది స్లోగా ఉండడం కావచ్చు, ఇవన్నీ హైదరాబాద్ నగరంలో సర్వసాధారణంగా చూస్తున్నాం. బంజారాహిల్స్ సంబంధించి ముఖ్యంగా బంజారాహిల్స్ కావచ్చు, పరిసర ప్రాంతాలు కొంతవరకు ట్రాఫిక్ సంబంధించిన మూవ్మెంట్ అనుకోవచ్చు కొంతవరకు రద్దీగా ఉంటుంది. వీఐపీ మూవ్మెంట్ కూడా ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ట్రాఫిక్ జామ్ జరగకుండా? ఇప్పుడు బంజారాహిల్స్ లిమిట్స్లో ఒక మేజర్గా ఒక 2 పాయింట్స్ ఐడెంటిఫై చేశాము వాటర్ లాగిన్ అయ్యేవి. అది ఒకటి ఇక్కడ మనం చూస్తున్న ఈ తాజ్ కుస్తా బస్ స్టాప్ దగ్గర బాగా వాటర్ లాగిన్ అవుతుంది. అంతేకాకుండా రోడ్ నెంబర్ 12లో ఐసిఐసిఐ బ్యాంక్ ఆపోజిట్లో కూడా బాగా వాటర్ లాగిన్ అవుతుంది. సో ఈ ప్లేసెస్లో ముందే మనము వాతావరణ సూచనల అనుగుణంగా ఈ జిహెచ్ఎంసీ సిబ్బంది, తర్వాత డిఆర్ఎఫ్ సిబ్బంది వీళ్ళకి ఇన్ఫామ్ చేసి ముందే చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఆ రెయిన్ అలర్ట్స్ని బట్టి ముందే చెక్ చేసుకొని అక్కడ ఉన్న మ్యాన్ హోల్స్ని క్లియర్ పెట్టేసి ఎప్పటికప్పుడు వాటర్ పోయే విధంగా చూసుకోవడం జరుగుతుంది. సో అట్లా చేయడం వల్ల కొంతవరకు అంటే మనం ముందే మ్యాన్ హోల్స్ నీట్గా పెట్టడం వల్ల వాటర్ అనేది ఎప్పటికప్పుడే పోవడం వల్ల ఆ జామ్స్ రాకుండా చూస్తున్నాం. ఇక్కడ మనకు పొల్యూషన్ లిమిట్స్లో ఒక 5 మొబైల్స్ ఉంటాయి, ట్రాఫిక్ మొబైల్స్ ఉంటాయి, అంటే మోటార్ సైకిల్స్ ఉంటాయి. వాళ్ళు రెయిన్ అలర్ట్ వచ్చిన వెంటనే అన్ని ప్లేసెస్లో చెక్ చేస్తారు. దాదాపు ఒక్కొక్క మొబైల్ 1 కిలోమీటర్ పరిధిలో ఎక్కడగా వాటర్ జామ్ అవుతుంది అనేది చెక్ చేసి వాళ్ళ ఇన్పుట్ ఇవ్వడం వల్ల ఇమ్మీడియట్గా జిహెచ్ఎంసీ ఇతర డిఆర్ఎఫ్ అధికారులను అలర్ట్ చేసి ఈ వాటర్ అనేది ఎప్పటికప్పుడు క్లియర్ అయ్యే విధంగా చేయడం జరుగుతుంది. సో ఇట్లా చేయడం వల్ల ట్రాఫిక్ రద్దీని సాధ్యమైనంత వరకు తగ్గించడం జరుగుతుంది. సాధారణంగా మనము ట్రాఫిక్ సంబంధించి ఉదయము దాదాపు 8 గంటల నుండి 10 గంటల వరకు అనుకోవచ్చు, సాయంత్రం కూడా 4 గంటల నుండి దాదాపు 8-9 గంటల వరకు వీటిని పీక్ టైమ్స్గా పరిగణిస్తుంటాం. సో ఇలాంటి పీక్ టైమ్స్లో వర్షం కురిస్తే ఈ లిమిట్స్లో ఎక్కువగా ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ అంటే ఎన్ని ప్లేసెస్లో ఏర్పడుతుంది, ఎక్కడ ఏ కూడళ్ళ వద్ద ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అవుతుంది? మనకు మెయిన్గా ఇక్కడ ఎన్ఎఫ్సిఎల్ వద్ద అంటే పంజగుట్ట లిమిట్స్లో ఎన్ఎఫ్సిఎల్ వద్ద కూడా వాటర్ లాగిన్ ఉంది. అదేవిధంగా కేసీపీ వద్ద కూడా వాటర్ లాగిన్ ఉంది. సో వాటి ఎఫెక్ట్ ఇక్కడ పడుతుంది. అంతేగాని ఇక్కడ మాత్రం ఎప్పటికప్పుడు క్లియర్ పెట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ట్రాఫిక్ను అదనపు సిబ్బందిని పెట్టి ఫ్రీగా పంపించడానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీన్ని అంటే మిగిలిన వారికి ఇన్కన్వీనియన్స్ లేకుండా వీళ్ళు వేరే సురక్షిత ప్రదేశాలకు వెళ్ళాలి, కానీ ఆ రోడ్ పైన వాళ్ళు ఆగడం వల్ల కూడా ఈ ట్రాఫిక్ మూవ్మెంట్ అనేది స్లోగా ఉంటుంది. సో ఇదంతా సాధారణంగా ప్రయాణం చేసే ప్రయాణికులు తెలియకపోవడం వల్ల అంటే ట్రాఫిక్ మూమెంట్ ఎందుకు స్లో ఉందో అనేది అర్థం కాని కన్ఫ్యూజన్లో కొన్ని సందర్భాల్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. మెయిన్గా మనము పరిశీలిస్తే వర్షం పడ్డప్పుడు ఈ 2 వీలర్స్ నడిపే ద్విచక్ర వాహనదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్గా ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కింద మొత్తం రోడ్డుకు అడ్డంగా వెహికల్ పెట్టి ఈ జామ్ కావడానికి కారణం అవుతుంటారు. మా మొబైల్ వాళ్ళని కూడా చెక్ చేసి వాళ్ళని పక్కకు పంపించి ఈ ట్రాఫిక్ ఫ్రీ ఫ్లో ఉండేటట్లు చేయడం జరుగుతుంది. జనరల్ డేస్లో ఉన్న స్టాఫ్ కంటే ఈ విధంగా రెయిన్ అలర్ట్ ఉన్న టైంలో ఎక్కువ స్టాఫ్ని డిప్లాయ్ చేయడం కావచ్చు, ఇలాంటి చర్యలు ఏమైనా ట్రాఫిక్ తరఫున తీసుకుంటారా మీరు? అంటే ఇప్పుడు జనరల్గా ఈ వాటర్ లాగిన్ పాయింట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడికి మిగిలిన ప్లేసెస్ నుండి డిప్యూట్ చేయడం జరుగుతుంది. సో అట్లా డిప్యూట్ చేసి సాధ్యమైనంత వరకు రద్దీని తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంటాం. అవసరమైన సందర్భాల్లో డైవర్షన్ కూడా పెడతాం. చాలా తక్కువ సందర్భాల్లో అంటే హెవీ ట్రాఫిక్ జామ్ ఉన్నప్పుడు మాత్రమే, ఇక ముందుకు వెహికల్ వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే డైవర్షన్స్ పెడతాము. ఈ మామూలుగా కంట్రోల్ చేసినప్పుడు మా సిబ్బంది ఉండి వాహనదారులకు గైడ్ చేసుకుంటూ
సాధ్యమైనంత వరకు రద్దీ తక్కువ ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. మూమెంట్ స్లోగా ఉండే అవకాశం ఉంటుంది. సో అక్కడ కూడా ట్రాఫిక్ పోలీసుల నుంచి ఎప్పటికప్పుడు దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. సో రెయినీ సీజన్లో మాత్రం వాహనదారులు ఎవరైతే రోడ్లపైన వాహనాలు తీసుకొని వస్తుంటారో వాళ్ళు కూడా ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలి అనే ఒక సిన్సియర్ అప్పీల్ ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న పరిస్థితి నగరంలో నెలకొంది.